టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. సదాశివపేట పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా దారి పక్కన సోడాబండి నడుపుకుంటున్న ఒక వృద్ధురాలు ఆయన కంటపడింది. వెంటనే తన కారు ఆపి ఆమె వద్దకు వెళ్లిన జగ్గారెడ్డి, అమ్మ ఏం చేస్తున్నావు, ఎన్నేళ్లుగా ఈ పని చేస్తున్నావు, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆ వృద్ధురాలు తన దీనస్థితిని వివరించగా ఆయన చలించిపోయారు. వయసు మళ్లిన కాలంలోనూ కష్టపడుతున్న ఆమెకు అండగా నిలవాలని నిర్ణయించుకున్న జగ్గారెడ్డి అక్కడికక్కడే ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. తన సొంత డబ్బుతో ఆమెకు భరోసా కల్పించిన జగ్గారెడ్డిని చూసి కాలనీ వాసులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల కంటే మానవత్వమే మిన్న అని ఆయన మరోసారి నిరూపించారని స్థానికులు కొనియాడారు. ₹1,00,000 మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తా. ఆ 3,000 ఎట్లా సంపాదిస్తామో చూస్తాను సార్. ఓకేనా? ₹1,00,000 ఇప్పుడే ఇస్తున్నాను. నా దగ్గర ఎప్పుడు అప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు అది రాసినట్టుంది ఈరోజు. దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గరేంటి ఆడ సాసిపేటకి వచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి, నువ్వు ఇట్లా ఇది పెడతావు అని నేను అడగాలంటే నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు. మా అమ్మ నాయన గుట్టుకాట్లు ఇచ్చారు నాకు. ఎవరి కష్టంలో అడిగే అలవాటు కూడా ఇచ్చారు. కాబట్టి ₹1,00,000 అడిగిన చేస్తే మంచి బండి పెట్టుకుని ఓకే. ఎప్పుడు ఎన్ని రోజులు ఇది ఎన్ని నెలలు చేస్తున్నాం ఇదంతా 13 నెలల్లో. మరి ఇప్పుడు ఎన్నేళ్ళు చేసి ₹1,00,000 సంపాదించి దందా చేస్తాం. అవునా? మరి వయసు ఎంత ఇప్పుడు? 53 అంటే మరి ఎన్ని ₹1,00,000 సంపాదించి ఎన్నేళ్ళు టైం తీసుకుంటాం? సరే ₹1,00,000 నీ దగ్గర ఉంటే ఆ మిషన్ అవన్నీ పెట్టుకుంటావు. అప్పుడు ఎంత సంపాదిస్తావు రోజుకి? అప్పుడు రోజుకి గోలి సోడా ఉంటే రోజుకి ఎంత? ఎండాకాలం. మిగతా కాలంలో కూడా నడుస్తుంటుంది. ఓకే. ఆమె వర్షం వస్తుందా? పర్లేదు. అంటే నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు. ఎన్ని రోజులనే చేసుకుంటావు ₹1,00,000 అందుకే? నువ్వు ₹1,00,000 సంపా. ఇప్పుడు నీకు ఆర్థిక సాయం అందితే నువ్వు డెవలప్ చేస్తావు. సరే, మరి ఎందుకు ఆగినావు ఇట్లా? యాక్చువల్గా నేను వస్తున్నా, నేను ఆడ దిగిపోయినా అంటే అక్కడ దిగాలని ఎందుకు దేవుడు డిసైడ్ చేసినాడు. అర్థమైందా? నేను ఆడ దిగి ఒక్కరి నడుచుకుంటూ పోవాలని దేవుడు డిసైడ్ చేసి, ఓకే, టైం డిసైడ్ అయింది. అర్థమైందా? అనుకోకుండా వీళ్ళు ఇద్దరు లీన పడ్డారు, వాళ్ళు డిసైడ్ చేసి నేను ఆగిన. సరే, నువ్వు అదేం ఏమంటారు ఇప్పుడు నుంచి మాకు సోడా ఇచ్చినావు. సరే, నాకు ఎక్కడ పోయినా అడిగే అలవాటు.